ఒకానొక ధవళగిరి అనే రాజ్యంలో చతురుడు, నందనుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేసిన పిదప రాజాస్థానంలో కొలువు పొందుతారు. చతురుడు తన తెలివితేటలతో మంత్రిని ఆకర్షించి అంచెలంచెలుగా ఎదుగుతూ న్యాయాధికారి పదవిని చేపట్టాడు. దాంతో చతురుడికి రాజాస్థానంలోనూ ప్రజల మధ్యన గౌరవం పెరిగింది. చతురుడికి లభిస్తున్న గౌరవాన్ని చూసి నందనుడికి అసూయ కలుగుతుంది. తను కూడా న్యాయాధికారి పీఠం అధిరోహించి గౌరవ మర్యాదలు పొందాలనే కోరిక బలపడడంతో ఒకరోజున మంత్రి వద్దకు వెళ్లిన నందనుడు, మంత్రివర్యా, మీతో ఒక మాటను విన్నవించుకునే అవకాశం ఇవ్వగలరా? తప్పకుండా నందన, సంకోచించకుండా నీ సందేహాన్ని వెలిబుచ్చు. చతురుడు నేను ఒకేసారి కొలువులో చేరాము. విద్యాప్రావీణ్యంలో తనకు ఏమాత్రం తక్కువ కాను. కాని న్యాయాధికారిగా నన్ను నియమించకుండా చతురుడినే ఎందుకు ఎంపిక చేశారో తెలుసుకోవచ్చా? మంచి ప్రశ్నే సంధించావు నందన. అది పూర్తిగా రాజుగారి నిర్ణయం. మీ ఇద్దరిలో నీకంటే చతురుడి ప్రతిభాపాటవాలకు, ఉత్తమ తెలివికి రాజుగారు ముగ్ధులయ్యారు. కనుక రాజాజ్ఞానుసారం చతురుడికి న్యాయాధికారి పదవి దక్కింది. ఇందులో నేను చేసేదేమున్నది? కానీ నీ కోరిక మేరకు రాజుగారి అనుమతితో నిన్ను ఒక్కరోజు న్యాయాధికారిని చేస్తాను. నీ ప్రతిభను నిరూపించుకుంటే రాజుగారితో మాట్లాడి చతురుడి స్థానంలో నిన్నే శాశ్వత న్యాయాధికారిగా నియమిస్తాను. నా విన్నపాన్ని కాదనక నాకు అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు మంత్రివర్యా. చతురుడికి ఏమాత్రం తగ్గకుండా ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటాను. తనను న్యాయాధికారిని చేస్తాను అనడంతో నందనుడు చాలా సంతోషపడతాడు. ఆ మరుసటి రోజున న్యాయసభలో ప్రజలు, సభికుల అందరి ముందు మంత్రి నందనుడిని ఒక్కరోజు న్యాయాధికారిగా నియమిస్తాడు. ఈరోజు రాజుగారి ఆదేశానుసారం నందనుడిని ఒక్కరోజు న్యాయాధికారిగా నియమిస్తున్నట్లు సభాముఖంగా ప్రకటిస్తున్నాను. తాను తన ప్రతిభను నిరూపించుకుంటాడని ఆశిస్తున్నాను. మంత్రి న్యాయాధికారిగా ప్రకటించడంతో న్యాయాధికార పీఠంపై ఆసీనుడైన నందనుడికి సవాళ్లతో కూడిన 3 సమస్యలకు తీర్పు చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వెలువరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. తొలి సమస్య ఏమిటో వివరిస్తారా మంత్రివర్యా? చిత్తం నందన, వీళ్ళు తండ్రి కుమారులు. 2 కుమారులన్నమాట. పెద్ద కుమారుడి పేరు సారంక. తాను సొంత ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటుంటే చిన్న కుమారుడు పాండురంగ పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ల తల్లిదండ్రులు సొంత ఊరిని వదలలేక పెద్ద కొడుకు సారంగ వద్ద ఉంటున్నారు. అటులనే మంత్రివర్యా, ఇకపై సమస్య విశ్లేషణను మీరు వివరించండి సారంగా. నా సమస్యను తమరికి తెలిపేందుకు అవకాశం ఇచ్చిన న్యాయాధికారి గారికి దండాలు. అయ్యా, నాకు అమ్మా నాన్న, ఒక తమ్ముడు ఉన్నారు. మా నాన్న ఒక రైతు. అయితే బాల్యం నుంచి మా తండ్రి నన్ను గురుకులానికి పంపించి విద్య నేర్పించకుండా కలం పట్టాల్సిన చేతులకు హలం పట్టించారు. దీంతో నేను విద్యను అభ్యసించకపోవడంతో సొంత ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక నా తమ్ముడు పాండురంగను మా తండ్రి చదివించడంతో, బాగా ప్రోత్సహించడంతో ఉన్నత విద్యను అభ్యసించి పట్నంలో ఉద్యోగం చేసుకుంటూ మంచి స్థితిలో జీవిస్తున్నాడు. నన్ను పాఠశాలకు పంపించకుండా ఉత్తమ విద్యను అభ్యసించేలా నా తమ్ముడిని ప్రోత్సహించారు మా తండ్రి గారు. కనుక వృద్ధాప్యంతో ఉన్న నా తల్లిదండ్రులను పట్నంలో ఉంటున్న మా తమ్ముడే చూసుకోవడం సమంజసం కదా? మీరే చెప్పండి. ఇప్పుడు మీ వివరణ ఏమన్నా చెబుతావా పాండురంగా? నమస్కారమయ్యా. నా తరపున వాదన వినిపించేందుకు అనుమతించినందుకు ధన్యవాదాలు. మా తండ్రి నన్ను ఒక్కడినే చదివించి మరియు మా సోదరుడిని వ్యవసాయ విధులకు పంపించింది నిజమే. కానీ మా తండ్రి అలా ఎందుకు చేశారంటే, మా సోదరుడు బాల్యం నుంచి విద్యపై ఆసక్తి కనబరచకపోగా ఆకతాయి పనులు చేస్తూ ఆటపాటలతో కాలయాపన గావించేవాడు. ఈ విషయం తెలుసుకున్న మా తండ్రిగారు సారంగును పాఠశాల మాన్పించి పొలానికి పంపించారు. తండ్రి కోరిక మేరకు నేను విద్యపై శ్రద్ధ చూపి ఉన్నత చదువులు అభ్యసించి కష్టపడి కొలువు సాధించాను. పట్నంలో కొలువంటే మీకు తెలియంది కాదు. పని ఒత్తిడితో పాటు వృత్తికి అధిక సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇటువంటి సమయంలో నా తల్లిదండ్రులు నా వద్ద ఉన్నా వారి కోసం సమయం కేటాయించేందుకు వీలు కుదరదయ్యా. పైగా చిన్నప్పటి నుంచి ఉన్న సొంత ఊళ్ళో ఉండేందుకు మా తల్లిదండ్రులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. పట్నానికి తీసుకువచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే వాళ్ళు సొంత ఊళ్ళోనే అన్నయ్య వద్ద ఉండటమే సబబు అని అనుకుంటున్నాను. సారంగా, పాండురంగల వాదనలు విన్న నందనుడు కాసేపు ఆలోచించి, 2 సంతానమున్న తల్లిదండ్రులు పిల్లలని 2 కలగా భావించాలి. వారికి సమప్రాధాన్యతనివ్వాలి. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూడటం సముచితం కాదు.
కాని ఈ తండ్రి పెద్ద కుమారుడికి విద్య వంటబట్టలేదనే ఒకే ఒక కారణంతో సారంగతో వ్యవసాయం చేయించాడు. ద్వితీయపుత్రుడు పాండురంగని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేసి ఉన్నత స్థితికి చేర్చి కొలువు వచ్చేలా చేశాడు. కాబట్టి తండ్రి కారణంగా ఉన్నత స్థితిలో ఉన్న పాండురంగే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత చూసుకోవాలని తీర్పునిస్తున్నాను అని నందనుడు పాండురంగే తల్లిదండ్రులను చూసుకోమ్మని తీర్పు ఇచ్చిన కొద్ది సమయానికి చక్రధరుడు, గోపాలుడు అనే వ్యక్తులు న్యాయదర్బార్కు వస్తారు. మంత్రివర్య, వీరు ఇద్దరు ఇక్కడికి రావడానికి గల కారణమేమిటి? సమస్య ఏమిటో తెలపండి. అలాగే నందన, వీళ్ల పేర్లు చక్రధరుడు, గోపాలుడు. వేర్వేరు గ్రామాలలో నివసిస్తున్న చిన్ననాటి మిత్రులు. కలిసి చదువుకున్నారు. వీరు మైత్రీ బంధం చాలా బలమైనది. అయితే చక్రధరుడికి చిన్నతనం నుంచే తల్లి లేదు. మద్యానికి బానిసైన తండ్రి చక్రధరుడి గురించి కించిత్ కూడా పట్టించుకునేవాడే కాదు. దీంతో గోపాలుడి తల్లిదండ్రులు చక్రధరుడిని తన కుమారుడితో పాటు సమప్రాధాన్యమిచ్చి విద్యాబుద్ధులు నేర్పించారు. మంత్రిగారి మాటలకు అడ్డుపడిన చక్రధరుడు, మంత్రివర్య, మీకు అభ్యంతరం లేకపోతే నా వాదనను నేనే విన్నవించేందుకు అనుమతి ఇవ్వవలసిందిగా వేడుకుంటున్నాను. అటులనే చక్రధర, నీ సమస్యను నువ్వే తెలియపరచు. న్యాయాధికారి గారికి నా ప్రణామాలు. నా సమస్యను తెలియపరిచేందుకు అనుమతించినందుకు ధన్యవాదాలు. గోపాలుడి తల్లిదండ్రుల ప్రోద్బలంతో విద్యను అభ్యసించిన నేను కాలక్రమంలో ఉన్న తన విద్యతో పట్టభద్రులై పట్నంలో మిక్కిలి కొలువు సాధించాను. అలాగే వివాహం కూడా చేసుకుని పట్టణంలోనే స్థిరపడాల్సిన పరిస్థితి నెలకొంది. నా మిత్రుడు గోపాలుడు విద్యలో వెనకబడడంతో సొంత గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గ్రామానికి బహుదూరంగా పట్నంలో ఉంటున్న నేను గతంలో వలె సొంత గ్రామానికి వెళ్లి స్నేహితుడితో పాటు వారి తల్లిదండ్రులతో పాటు గడిపేందుకు సమయం లేదన్నందుకు చింతిస్తున్నాను. వివాహమనంతరం ఉద్యోగ బాధ్యతలు కూడా పెరగడంతో పాటు నా భార్య పిల్లల్ని విడిచి సొంత ఊరు వెళ్లేందుకు సమయం అనుకూలించలేదు. అహో, అదేనా మీ సమస్య? ఇందులో చింతపడేంత ఏముంది? అయ్యా, అక్కడతో పూర్తి కాలేదు. నేను విన్నవించుకోవాల్సింది ఇంకా ఉంది. అటులనా? అయితే కానిమ్ము. చాలా కాలం తర్వాత ఇటీవలే సొంత ఊరికి వెళ్లి నా మిత్రుడు గోపాలుడిని కలిశాను. నన్ను పెంచి పోషించి ప్రయోజకుడిని చేసిన నా స్నేహితుడి తల్లిదండ్రులు వృద్ధాప్యంతో బాధపడుతుంటే చూసి చలించలేకపోయాను. వ్యవసాయంలో నష్టం రావడంతో గోపాలుని కుటుంబం పూటగడని స్థితిలో ఉందని తెలిసి ఎంతో చింతించాను. నన్ను ఆదరించి అన్నం పెట్టి మంచి స్థితికి తీసుకొచ్చిన గోపాలుని తల్లిదండ్రులు కూడా నా తల్లిదండ్రుల వంటి వారేనయ్యా. అందుకే వారిని ఆర్థికంగా ఆదుకొని రుణం తీర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేగాని మరో ఉద్దేశం కాదయ్యా. దయచేసి ఈ సహాయాన్ని తిరస్కరించవద్దని తీసుకోమ్మని గోపాలునికి మీరేనే చెప్పండి. మీరు ఆదేశిస్తే గోపాలుడు మీ ఆదేశాన్ని పాటిస్తాడు. గోపాల, నువ్వు చెప్పదలుచుకోవాల్సింది ఉంటే సభాముఖంగా తెలుపవచ్చు. నమస్కారం అయ్యా. నా స్నేహితుడు చక్రధరుడు నేను ప్రాణమిత్రులం. తను చెప్పింది ముమ్మాటికే నిజమే. కాని మిత్రుడైనప్పటికీ తన వద్ద ధనం తీసుకోవడానికి నా ఆత్మాభిమానం అడ్డుపడుతుందయ్యా. అందుకే నా మనసు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ సమస్య నాకు ఎప్పుడూ ఉండేవే. వాటి కోసం తన సహాయాన్ని స్వీకరించమని పదురు చెప్పకండయ్యా. ఇద్దరి వాదనలు సవివరంగా విన్న నందనుడు మరోసారి అయోమయంలో పడతాడు. కొద్దిసేపు ఆలోచించి, చూడు చక్రధర, బాల్యం నుండి పెంచి ప్రయోజకుణ్ణి చేసిన వారి రుణం తీర్చుకోవాలనుకున్నాం. అందులో ఏమాత్రం తప్పులేదు. కాని ఒకరి దానాన్ని స్వీకరించేందుకు ఆత్మాభిమానం అడ్డుపడుతుందన్న గోపాలుడి మాటకు కూడా విలువివ్వడం ధర్మం. అందుకే గోపాలుడి వైపే న్యాయం ఉంది కనుక ధనం తీసుకోమని ఆదేశించడం న్యాయం కాదు. కనుక ఇకపై నీ సహాయాన్ని స్వీకరించమని గోపాలుని ఇబ్బంది పెట్టడం కూడా నీకు తగదు. మరోమారు ఈ ప్రస్తావన తీసుకురాకుండా నీవు పట్టణానికి వెళ్లవలసిందిగా తీర్పునిస్తున్నాను అని నందనుడు తీర్పు ఇవ్వడంతో మంత్రి చక్రధరుడిని, గోపాలుడిని పక్కన ఉండమనడంతో కాసేపటికి రామయ్య, సోమయ్య అనే వ్యక్తులు న్యాయదర్బారుకు వస్తారు. మీ సమస్య ఏమిటో ఒకరి తర్వాత ఒకరు వివరంగా న్యాయాధికారికి తెలియచేయండి. నమస్కారం దొరా. నా పేరు సోమయ్య. మాది పక్కనే ఉన్న బలభద్రపురం. నేను రోజువారి పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు నా మెడలో ఉన్న బంగారు గొలుసు తెగిపోయి దారిలో ఎక్కడో పడిపోవడం గుర్తించానయ్యా. వెంటనే కంగారుగా వచ్చిన దారిలోనే ఎక్కడో చోట పడి ఉంటుందని వెతుక్కుంటూ వేగంగా వెనక్కి వెళ్ళాను. అదే సమయంలో నాకు ఎదురుగా వస్తున్న ఈ సోమయ్యకు నా బంగారు గొలుసు దొరకడంతో నా ఎదుటే వంగి తీసుకుని తస్కరించాడు. ఆ గొలుసు నాదే, ఇందాక పడిపోయింది. దానికోసమే వెనుక్కు వచ్చానని చెబుతున్నా వినకుండా ఆ గొలుసు నాదే అని అసత్యం చెబుతున్నాడయ్యా. చాలా కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన బంగారు గొలుసయ్యా అది. మీరే సరైన న్యాయం చేస్తారని ఇక్కడికి తీసుకువచ్చాను. సోమయ్య, రామయ్య చెప్పింది విన్నావుగా? మరి నీ వివరణ ఏమిటి? దండాలుదరా, ఈ రామయ్య చెప్పింది ముమ్మాటికి అసత్యమే. ఇది నిజంగా నా గొలుసే.
నా గొలుసు బలహీనంగా ఉండడం వల్ల జారి కింద పడింది. వెంటనే అప్రమత్తమై నేను వంగి తీసుకున్నాను. అది చూసిన రామయ్య ఆ గొలుసు తనదేనని అబద్ధమాడుతున్నాడు. నన్ను తప్పుపడుతున్నాడు. మొండిగా వాదించడంతో మీరే తీర్పిస్తారని వచ్చాను. వాళ్ల వాదనలు విన్న నందనుడు ఎటువంటి తీర్పు ఇవ్వాలో అర్థం కాక తర్జన భర్జనలు పడి, చూడు రామయ్య, నీ గొలుసు దారిలో పడిపోయిందని చెబుతున్నావు బాగానే ఉంది. కాని పడిపోయిందన్నప్పుడు చూసిన సాక్షులెవరూ లేరు. ఒకవేళ నీ గొలుసు జారిపోయినా తెగిపోయి ఉన్నా గొలుసుని ధరించడం నీదే తప్పు. ధరించిన నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరో తప్పు. అందుకే ఈ విషయంలో సోమయ్యను దోషి అనడం సబబు కాదు. కనుక ఆ బంగారు గొలుసును సోమయ్యదే అని తీర్పునిస్తున్నాను. నందనుడు ఇచ్చిన తీర్పుతో రామయ్య బాధపడుతుండగా, నందనుడు తీర్పు వెలువరించారుగా. రామయ్య, సోమయ్య, మీరు కాసేపు అటువైపు వేచి ఉండండి. నాయనా నందన, నువ్విచ్చిన 3 తీర్పులు ఇక్కడ అందరూ విన్నారు. మరి ఈ సమస్యలను చతురుడు ఎలా పరిష్కరిస్తాడో తెలుసుకుందామా? చతురుడు న్యాయాధికారి పీఠంపై ఆసీనుడవగా, మంత్రివర్య, తండ్రి కొడుకుల సమస్యను ప్రవేశపెడతారా? తండ్రి కొడుకులు మరోసారి న్యాయసభకు వస్తారు. నందనుడికి చెప్పినట్లే వారి సమస్యను విన్నవించుకున్న అనంతరం, న్యాయాధికారికి నమస్కారములు. మా తండ్రి నా సోదరుడిపై పక్షపాతం చూపి పెద్ద కొడుకునైన నన్ను చదువు మానిపించి వ్యవసాయంలో పెట్టగా పాండురంగను బాగా చదివించి మంచి స్థితిలో నిలిపాడు. కనుక పాండురంగయ్య తల్లిదండ్రులను చూసుకోవాలయ్యా. అయ్యా, నేను పట్నంలో కొలువు చేసుకుంటున్నాను. కనుక పనులు ఒత్తిడి వలన వారిని చూసుకునేందుకు తీరిక ఉండదు. కాబట్టి అమ్మా నాన్న అన్నయ్య దగ్గరుంటేనే బాగుంటారయ్యా. అన్నదమ్ముల సమస్యను విన్న చతురుడు లోతుగా ఆలోచించి చాకచక్యంతో సారంగతో కలిసి చదువుకున్న స్నేహితులను తీసుకురమ్మని ఆజ్ఞాపించడంతో భటులు వెళ్లి సారంగమిత్రులను తీసుకొని వస్తారు. చెప్పండి, మీ స్నేహితుడైన సారంగ ఎలా చదివేవాడు? చదువులో చురుగ్గా ఉండేవాడా లేక ఆకతాయిగా తిరిగేవాడా? నమస్కారం అయ్యా. సారంగకు చిన్నప్పటి నుంచి చదువుపై శ్రద్ధ ఉండేది కాదయ్యా. విద్యలో చాలా వెనుకబడి ఉండేవాడు. చేల వెంట చెరువుల వైపు వెళ్లి ఆటలతో ఈతతో కాలం గడిపేవాడు. ఎంత చెప్పినా చదువు మీద శ్రద్ధ చూపకుండా తిరుగుతుండడంతో వాళ్ళ తండ్రి చదువు మాన్పించి పొలం పనులు నేర్పాడయ్యా. విన్నావు కదా సారంగా, నీకు విద్యపై ఆసక్తి లేదని గమనించిన మీ తండ్రి నిన్ను చదివించినా ఉపయోగం లేదని వ్యవసాయం నేర్పాడు. ఆయన అలా చేశాడు కాబట్టే ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నావు. లేకపోతే నీ జీవితం అగమ్య గోచరమయ్యేది. చదువు మీద శ్రద్ధ ఉండడం వల్ల నీ తమ్ముడు బాగా చదివి ఉద్యోగం సాధించాడు. ఇందులో నీ తల్లిదండ్రుల తప్పు కించిత్ మాత్రం కూడా లేదు. అయినా జన్మనించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకునే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? అమ్మా నాన్నలు కన్నబిడ్డలకు బరువైతే ఇక మానవ సంబంధాలకు అర్థమేముంది? మనిషికి పశువుకు తేడా ఏముంది? తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు బతికున్నా నిర్జీవుడైనట్టే. అలాంటి సంతానం ఈ భూమి మీద ఉండడానికి అనర్హులు అంటూ అమ్మా నాన్నల గొప్పతనాన్ని, మానవ సంబంధాల ఔన్నత్యాన్ని గురించి చతురుడు వివరించగా, ఆ మాటలతో జ్ఞానోదయమైన 2 కొడుకులు అమ్మా నాన్నలను నేను చూసుకుంటానంటూ పోటీ పడతారు. అప్పుడు చతురుడు పాండురంగ తండ్రితో, చూడండి, మీ కొడుకులలో ఎవరి దగ్గర ఉండేందుకు మీరు అంగీకరిస్తారు? అయ్యా, నాకు 2 కొడుకులు సమానమేనయ్యా. ఎవ్వరూ తక్కువ కాదు. 2 వద్ద ఉండేందుకు సమ్మతమేనయ్యా. సారంగా, పాండురంగల తండ్రి చెప్పిన దాన్ని బట్టి నేనొక తీర్పిస్తున్నాను. సారంగా పెద్ద కొడుకు గనుక మొదటి 6 నెలలు తన వద్ద ఉంటాడు. తరువాతి 6 నెలలు చిన్న కొడుకు పాండురంగ దగ్గర ఉండాలని నేను తీర్పిస్తున్నాను. కొడుకుల స్వార్థబుద్ధిని మార్చడంతో పాటు తల్లిదండ్రులను వారే చూసుకుంటామని చెప్పేలా వారి మనసు మార్చి అమ్మానాన్నలతో పాటు కొడుకులు హర్షించేలా చతురుడు ఇచ్చిన తీర్పుకు న్యాయదర్బారంతా చప్పట్లతో మార్మోగిపోతుంది. అనంతరం 2వ తీర్పు కోసం చక్రధరుడు, గోపాలుడు ముందుకు వస్తారు. ఇప్పుడు మీ సమస్య ఏమిటో తెలియజేయండి అని చతురుడు ఆదేశించడంతో చక్రధరుడు, గోపాలుడు మరోసారి వారి సమస్యను విన్నవించుకుంటారు. వారి సమస్యను శ్రద్ధగా విన్న చతురుడు, చక్రధర, మీకు ఎంతమంది సంతానం? అయ్యా, నాకొక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకి వివాహం కావడంతో అత్తవారింటి దగ్గరే ఉంటుంది. గోపాల, మరి నీకెంతమంది సంతానం? అయ్యా, నాకొక అబ్బాయి, ఒక అమ్మాయి. వారిద్దరికి వివాహం కావాల్సింది. అయితే మీ ఇద్దరూ నేను చెప్పినట్టు పాటించండి. చక్రధర, నువ్వు మీ అబ్బాయి అభిప్రాయం తెలుసుకుని గోపాలుడు కుమార్తెను ఇంటి కోడలిగా చేసుకో. అలాగే నువ్వు పట్నంలో ఉద్యోగం చేస్తున్నావు కనుక గోపాలుడి కుమారుడికి ఏదైనా నౌకరీ సమకూర్చు. చక్కని పరిష్కారం చూపించారయ్యా. మేము చిన్ననాటి స్నేహితులం. మిత్రులమైన మమ్మల్ని వియంకులుగా మార్చినందుకు రుణపడి ఉంటాం. మీరు చెప్పినట్టే నా మిత్రుడి కొడుకు ప్రతిభకు తగిన ఉద్యోగం ఇప్పిస్తాను. ఇలాగైనా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన గోపాలుడి తల్లిదండ్రుల రుణం
తీర్చుకునే అవకాశం నాకొచ్చింది. స్నేహితుడితో సంబంధం కలుపుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదయ్యా. అలాగే నా కుమారుడు ఉద్యోగం చేసి శ్రమకు తగిన ఫలితాన్ని జీతంగా తెచ్చి కుటుంబాన్ని పోషిస్తే అంతకంటే ఇంకేం కావాలి? స్నేహానికి, కృతజ్ఞతకు, మానవ సంబంధాలకు నిర్వచనంలా నిలిచిన చక్రధరుడిని, ఆత్మాభిమానాన్ని గెలుచుకున్న గోపాలుడిని చతురుడు అభినందించగా అందరూ ఆమోదించేలా ఇచ్చిన తీర్పుతో చతురుడిని సభలో ఉన్న వారందరూ ప్రశంసలతో ముంచెత్తుతారు. చివరిగా 3వ సమస్యకు సంబంధించిన రామయ్య, సోమయ్య చతురుడి ముందుకు వచ్చి దొంగిలించబడిన బంగారు గొలుసు గురించి వారి వాదనలను చతురుడి ముందు ఉంచుతారు. సమస్యను కూలంకషంగా విన్న చతురుడు, రామయ్య, నువ్వు పోగొట్టుకున్నావంటున్న బంగారం గొలుసు బరువు ఎంతో చెవిలో చెప్పు. చతురుడి వద్దకు వెళ్లిన రామయ్య చెవిలో ఏదో చెప్తాడు. ఇప్పుడు నీ గొలుసే అంటున్నా. ఆ బంగారు గొలుసు బరువెంతో చెప్పు సోమయ్య. చతురుడు అలా అడిగేసరికి తనది కాని గొలుసు తనదిగా చెప్పిన సోమయ్య తటపటాయిస్తూ తన నోటికి వచ్చిన బరువును చెప్పేస్తాడు. రామయ్య, సోమయ్య ఇద్దరూ బంగారం గొలుసు బరువు తెలియపరిచారు. ఇప్పుడు త్రాసును తీసుకువచ్చి బంగారం గొలుసును తూకం వేయిస్తాను. ఆ బరువు ఎవరు చెప్పిన సంఖ్యకు సమానంగా ఉంటే ఆ గొలుసు వారిదే. త్రాసు తెప్పించి గొలుసు తూకం వేయగా దాదాపు రామయ్య చెప్పిన బరువుకు దగ్గరగా ఉంటుంది. సమస్య పరిష్కారమయ్యింది. గొలుసు రామయ్య చెప్పిన బరువుకు సరిపోయింది కనుక ఈ బంగారం గొలుసు రామయ్యదేనని నేను తీర్పిస్తున్నాను. చూడు సోమయ్య, మనిషికి నీతి, నిజాయితీ చాలా ముఖ్యం. అవే మన స్థాయిని, గౌరవాన్ని పెంచుతాయి. నిజాయితీ లేనివాడు సమాజంలో విలువను కోల్పోతాడు. తనది కాని దానికోసం పాకులాడడం తప్పు. పరాయి సొమ్ము పాములాంటిది. విచక్షణ లేకుండా ప్రవర్తించడం మనిషి లక్షణం కాదు. ఇకనైనా విలువతో బతుకుతావని ఆశిస్తున్నా అంటూ ఆ గొలుసుని సోమయ్య దగ్గరి నుంచి తీసుకుని రామయ్యకు అప్పగించడంతో చతురుడి వైపు కృతజ్ఞతగా చూస్తాడు రామయ్య. చేసిన తప్పుకు సోమయ్యకు తగిన శిక్ష విధించి జరిమానా విధిస్తాడు చతురుడు. ఆ తీర్పుకు అందరూ హర్షధ్వానాలు చేశారు. చూడు నందన, నువ్వు చెప్పిన తీర్పులకు, చతురుడు చెప్పిన తీర్పులకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. నువ్వు కూడా గమనించే ఉంటావు కదా. చతురుడి తీర్పులు మంచిని పెంచేలా, సమాజానికి దిశానిర్దేశం చేసేలా ఉన్నాయి. పైగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మన ప్రతిభను బట్టి సమాజంలో గుర్తింపు, స్థాయి, గౌరవం లభిస్తాయి. కొన్ని రోజులు చతురుడి వెంట ఉంటూ తన సాంగత్యం చేసి లోకజ్ఞానాన్ని, సమస్య పరిష్కార శక్తిని, నేర్పును, నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం చెయ్యకుంటే ఉన్నత స్థాయికి ఎలా చేరుకుంటావు? ముఖ్యంగా మన ప్రతిభా పాటవాలను మెరుగుపరుచుకుని రాణించాలి. అంతేకాని ఒకరి స్థాయిని చూసి అసూయపడకూడదు. ఆ స్థాయికి చేరుకోవటానికి వారిలాగే కష్టపడాలి. నన్ను క్షమించండి మంత్రివర్య. నా ప్రతిభను, నైపుణ్యాన్ని పెంచుకోకుండా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చతురుడి స్థాయిని చూసి అసూయపడ్డాను. నిజంగా న్యాయాధికారి పీఠాన్ని అద్రోహించేందుకు చతురుడే అర్హుడు. మీరు చెప్పినట్టుగానే చతురుడి బాటలో నడిచి తర్పేదు పొంది వృత్తి నైపుణ్యం పెంచుకుంటాను అని నందనుడు అనడంతో కథ ముగుస్తుంది.